హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారత ఆర్మీ జవాన్లకి జరుగుతున్న అన్యాయం గురించి ఈ వీడియో అయితే తీస్తున్నాను. భారత జవాన్లకి ఏంటి అన్యాయం ఏంటి అనేసి అనుకుంటున్నారా? చెప్తాను, వినండి. ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ట్యాక్స్ అయితే కట్ చేస్తారు. అది క్వైట్ కామన్. మనకు తెలిసినంత వరకు వాళ్ళకి వీళ్ళకి అంటే ఎవరిని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేను. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ట్యాక్స్ అనేది కట్ చేస్తారు. కానీ ఆర్మీలో ఉండే వాళ్ళకి కూడా ట్యాక్స్ కట్ చేయడం అంత అవసరమా? అంటే పాయింట్అవుట్ చేసి ఆర్మీ వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేసి ట్యాక్స్ కట్ చేయొద్దు అనేసి అంటున్నానంటే, ఆర్మీ వాళ్ళు మన బ్యాక్ బోన్, మన ఇండియాకి చాలా వరకు బ్యాక్ బోన్ గా పనిచేస్తారు. వాళ్ళకి అసలు చెప్పాలి అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ట్యాక్స్ కట్ చేస్తే పెద్ద ప్రాబ్లం. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారండి. ఆ సెక్టార్, ఈ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అని కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళకి కట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి అగ్రి అవుతామండి. కానీ జవాన్లకు ఎందుకు కట్ చేయొద్దు ట్యాక్స్ అనేసి అంటున్నామంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీ టైం టు టైం ఫుడ్ తింటారు, పడుకుంటారు, లేస్తారు. వాళ్ళ డ్యూటీ స్పెసిఫిక్ అవర్సే. కొంతమంది డ్యూటీ 8 అవర్స్ ఉండొచ్చు, కొంతమంది డ్యూటీ 10 అవర్స్ ఉండొచ్చు, కొంతమంది డ్యూటీ 12 అవర్స్ ఉండొచ్చు. ఓకే, కానీ ఆర్మీ జవాన్లకి టైమింగ్స్ అయితే ఉంటున్నాయా? మనకి అంటే నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీకి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ టైం టు టైం ఫుడ్ ఉంటుంది, టైం టు టైం స్లీప్ ఉంటుంది, టైం టు టైం వర్కింగ్ అవర్స్ అయితే ఫిక్స్డ్ అవర్స్. చేంజెస్ అయితే ఏమి ఉండవు. వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, మళ్ళీ ఇంకా చాలా అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మరి వాళ్ళకి అసలు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? వాళ్ళకి టైం ఫుడ్ ఉంటుందో లేదో తెలీదు, మినిమం వాళ్ళకి అలవెన్సెస్ ఉంటాయో లేదో కూడా తెలీదు. మరి వాళ్ళకి వచ్చే శాలరీ తోటే కదా వాళ్ళ ఫ్యామిలీస్ బతుకుతున్నారు. దాంట్లో కూడా ట్యాక్స్ కట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ అదొకటే కాకుండా వాళ్ళు అక్కడ బార్డర్ లో ఫైట్ చేసేది ఎవరి కోసం? గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ వెనకాల ఉన్న మనుషుల కోసం, మనందరి కోసమే కదా. ఆర్మీ జవాన్స్ వాళ్ళ లైఫ్ రిస్క్ అనేది చేసి మనకి హ్యాపీ స్లీప్ అయితే ఇస్తున్నారండి. వాళ్ళకి ఏ టైంలో వార్ జరుగుతుందో తెలీదు, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు, ఏ టైంలో ఎవరు వచ్చి వాళ్ళని అంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తారో, వీళ్ళు ఎవరి మీద ఫైట్ చేయాల్సి వస్తుందో తెలియదండి. కాకపోతే వాళ్ళకి ట్యాక్స్ అనేది కట్ చేస్తే వాళ్ళకు వచ్చే శాలరీ పే అవుట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చే పే అవుట్స్ మీదనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే డిపెండ్ అవుతారు కదా. అందరికి కట్ చేస్తున్నారండి. బట్ వాళ్ళకి కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు సింపుల్ గా చెప్పాలి అంటే, వాళ్ళు ముందుండి వెనకాల అందరినీ కాపాడుతున్నారు. గవర్నమెంట్ ని కాపాడుతున్నారు, మనుషుల్ని కాపాడుతున్నారు, ప్రతి ఒక్క సెక్టార్ వాళ్ళని కాపాడుతున్నారు కదా. ప్రతి ఒక్క సెక్టార్ నుంచి కట్ చేసుకోండి, కానీ జవాన్ల నుంచి కట్ చేసుకోకండి. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతగానం చెప్తుంది కదా, అసలు తినకేం తెలుసు ఆర్మీ జవాన్ల గురించి అంటే, నాకు నిజంగా ఏం తెలియదండి. బట్ నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఒక ఆర్మీ కమాండర్ వాళ్ళ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ చెప్పారండి. వాళ్ళ వర్క్ లో ఎలా ఉంటుంది అనేసి ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తే, జనరల్ గా పాజిటివ్స్ చెప్పారు. అంటే నేను ప్రౌడ్, అంటే ఇండియన్ ఆర్మీలో నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఇవన్నీ చెప్పారు. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ అయితే నేనేమనుకున్నానంటే, మేబీ వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండదు, వాళ్ళ టైంకి స్లీప్ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతున్నాను. మెయిన్ గా ప్రతి ఒక్క సెక్టార్ వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీ తోటి అయితే గడుపుతారు అనేసి ఇవి చెప్తారు అని నేను అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పింది అది కాదండి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పారంటే, అక్కడ నెగిటివ్స్ కి, మాకు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది కట్ చేస్తుందండి, ఆ ట్యాక్స్ అందరితో పాటు మాకు కట్ చేస్తున్నారండి. కానీ అందరూ ఒక 8 అవర్స్ వాళ్ళ డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరికి ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది, అందరికి పర్టికులర్ గా ఫుడ్ అలవెన్సెస్ కొన్ని జాబ్స్లలో ఉంటాయి, కొన్ని జాబ్స్లలో ఉండవండి. కానీ మాకు మా ప్రాణాల మీదనే గ్యారంటీ లేదు, ఫుడ్ మీద గ్యారంటీ లేదు, ఇచ్చే అలవెన్సెస్ మీద గ్యారంటీ లేదు. మేము ఎప్పుడు బతుకుతామో, ఎప్పుడు ఏమవుతుందో నిమిషం గుండె అరచేతిలో పెట్టుకొని మేము బతుకుతామండి. కానీ మా లాంటి వాళ్ళకి అంటే మేము ఇలా ఉన్నాము కాబట్టి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు కట్ చేయడము అని ఒక ఆర్మీ జవాన్ అడిగేసరికి ఆపోజిట్ పర్సన్ కి అసలు ఏమి మాటలు రాలేదు. ఎందుకు అంటే అది కరెక్ట్ కాబట్టి ఆపోజిట్ పర్సన్ కూడా అంటే మీకు కూడా ట్యాక్స్ కట్ చేస్తారా అనేసి రిటర్న్ లో అడిగారు. అంటే ఇప్పటి వరకు ఈ వీడియో చూసేంత నాకే తెలీదు, అట్లాంటిది ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి కూడా అర్థం అవుతుంది కదా వాళ్ళకి ట్యాక్స్ కట్ చేయడం అవసరమా.
అంత ఇంపార్టెంటా గవర్నమెంట్ కి? వాళ్ళ ట్యాక్స్ ఎందుకు అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా. అసలు ప్రతి ఒక్కరు మనలో ఎవరు ఏ ఎంప్లాయీస్ అయినా ఏ సెక్టార్లో అయినా కూడా అందరూ పని చేసేది డబ్బుల కోసమే అండి. కానీ ఆర్మీ జవాన్లు మాత్రం డబ్బుల కోసం కాదు, మనల్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనీ కోసం కాదు, మన దేశభక్తి, దేశం మీద భక్తితోటి ప్రతి ఒక్కరు జవాన్ల లాగా మారి మనల్ని కాపాడుతూ అయితే వస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ట్యాక్స్ అవసరం లేదు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా ఇది నిజంగా ఈ వీడియో నేను చూశాను, ఇది నిజంగా మీకు కావాలి, మీరు కూడా చూస్తాను అంటే మన దాంట్లో మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, ఆ అకౌంట్లో ఆర్మీ కమాండర్ మాట్లాడింది ఒక ఇంటర్వ్యూయర్ తోటి, అది అయితే అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ చేసిన తర్వాత అదొకటే కాకుండా నాకైతే ఈ ట్యాక్స్ అనేది కొంచెం కరెక్ట్గా అయితే అనిపించలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇందులో మీకు నచ్చిన కామెంట్, మీకు నచ్చిన ఏది స్పెసిఫికేషన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ దీనికి మీరు అగ్రి అవుతారా? చాలా మందికి మీరు షేర్ చేస్తేనే ఇది మారుతుందండి. ఎందుకంటే మనలో మనం చూసి మనలో మనం ఆగిపోతే ఒక ఏదైనా కూడా స్టార్టింగ్ ఒక చిన్న పనితోటే స్టార్ట్ అవుతుంది కదా. సో వాళ్ళ ట్యాక్స్ మీద మార్పు అయితే రావాలి అని నేను అనుకుంటున్నాను. మీరు మీకు తెలిసినంత వరకు వీడియో నచ్చితేనే మీరు షేర్ అయితే చేయండి. మళ్ళీ అదే చెప్తున్నాను, వీడియో మీకు నచ్చింది అనేసి నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తేనే వీడియో అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. Bye friends.